అయితే గత జాతరతో పోలిస్తే ఈ జాతర అత్యంత అంగరంగ వైభవంగా ఉంటుందండి. ఎందుకంటే ఈ ఆలయ నిర్మాణం అనేది పూజల నిర్ణయం మేరకు చేపట్టడం జరిగింది. దాదాపుగా 7,000 పైసలకు బొమ్మలు శిల్పాలు ఇక్కడ రాతి శిల్పాల మీద చెక్కడం జరిగింది. సమ్మక్క జీవిత చరిత్రతో పాటు సార్లమ్మది, గోవిందరాజు, పండితరాజు జీవిత చరిత్రలు ఈ గద్దెల ప్రాంగణంలో చూడవచ్చు. ఈ ఆర్చ్ గేట్ల మీద సమ్మక్క వారి జీవిత, పెద్దబిడ్డ వారి జీవిత చరిత్ర, ఇటు కాకవారి, ఇటు పెదగట్ల వారి జీవిత చరిత్ర, జీవన విధానము, పూజార్ల కట్టుబాట్లు, పూజా విధానము, ఆదివాసుల చరిత్ర ఈ ప్రాంగణంలో చూడవచ్చండి. సూర్యుడు చంద్రుడితో పాటు అంటే ఈ ఆదివాసులు అంటే ఏ పుట్టకు పూజ చేస్తారు, ఏ చెట్టుకు పూజ చేస్తారు, వాళ్ళ జీవన విధానం అనేది ఏంటనేది ఈ గుడి ప్రాంగణంలో చూడవచ్చు. నాకు తెలిసి ఈ ప్రపంచంలో ఉండే మొదటిగా ఆదివాసీల ఆలయం అనేది మనం గొప్పగా చెప్పుకోవచ్చు. అంటే ఆలయంతో పోలిస్తే ఏంటంటే అన్ని గ్రిల్స్ ఉండేది, స్టీల్ గ్రిల్స్ ఉండేది, సిమెంట్తో కట్టడాలు ఉండేది. అట్లా కాకుండా ప్రత్యేకంగా ఆదివాసులకు కూడా ఒక గుడి నిర్మాణం అనేది ఉండాలి, ఆదివాసీ సాంప్రదాయాలు, ఆదివాసీ చరిత్ర అనేది ఒక గుడి మీద ఉండాలని ఈ నిర్ణయం తీసుకున్నాం. పూజారుల నిర్ణయం మేరకే ఆ పూజారులను సంప్రదించిన తర్వాతనే ఈ గుడి నిర్మాణం అనేది చేపట్టిందండి. అమ్మవార్లకు ప్రత్యేకంగా బెల్లం